ఏపీలో చెయ్యి పార్టీని విజయ తీరాలకు తీసుకొత్తది అని షర్మిలక్కను పెబ్బేం చేసిండ్రు చెయ్యి పార్టీ పెద్ద లీడర్లు. కానీ పార్టీని విజయ తీరాలకు కాదు కదా, షర్మిలక్కకే విజయం దక్కలే. సరే కూటమి గాలిలో పంకే కొట్టుకపోయింది, ఇంకా చెయ్యిదేమున్నది అని అనుకుందామంటే గట్ల కాదంటున్నారు చెయ్యి పార్టీ ఏపీ కార్యకర్తలు. షర్మిలక్క వల్లనే పార్టీకి నష్టమైంది అని గరమై కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కాపాడండి కాపాడండి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీని కాపాడండి అని నినాదాలు చేస్తున్నారు సోనియా మేడం, రాహుల్ గాంధీ పోటువలు పెట్టుకొని. గా పార్టీని కాపాడనీకి రాజన్న బిడ్డ షెల్లె షర్మిలక్కను పీసీసీ పెబ్బ చేసిండ్రు కదా చెయ్యి పార్టీ ఢిల్లీ లీడర్లు. మళ్ళగిప్పుడు గీళ్ళేంది కాపాడుండ్రి అని నినాదాలు చేస్తున్నారనంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డి, మోడీ లాంటి రాక్షసులు మా మీద ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, మమ్మల్ని వేధించినా సరే భయపడకుండా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళం ఏనాడు కంటతడి పెట్టుకోలేదు. కానీ ఈ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకుని ఈ జగన్మోహన్ రెడ్డి, షర్మిల ఇద్దరు కూడా రాజశేఖర రెడ్డి కడుపును తప్పబొట్టి కాంగ్రెస్ పార్టీని ద్రోహం చేసి వాడుకొని వీళ్ళిద్దరూ కూడా కార్యకర్తలకి నమ్మక ద్రోహం చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. కేవలం డబ్బులే ఎజెండాగా పెట్టుకుందో, కేవలం ఒక కక్షపూరితమైనటువంటి చర్యకు మాత్రమే ఆంధ్రప్రదేశ్కి వచ్చిందో మాకెవరికి అర్థం కావట్లా. దీనికి సమాధానం చెప్పాలి. నిజ స్వరూపం అందరికీ కూడా తెలిసి వచ్చింది. ఆవిడకు ఉన్నటువంటి టీము, ఆవిడ వ్యవహార శైలి, ఆవిడ మితిమీరిన అహంకారం ఒకసారి మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అభ్యర్థులు కాంగ్రెస్ కోసం పనిచేసిన ఏ ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో అవకాశం ఇవ్వకుండా కొత్త వారం తీసుకొచ్చి అదన్నట్టు అసలు ముచ్చట షర్మిలక్క పార్టీలున్న అందరితోటి కలిసి నడవలేదట. ఆమె అండ్లున్నోళ్ళకే చాలా మందికి టికెట్లు ఇప్పించుకున్నదట. గాని చెయ్యి పార్టీ కోసం పనిచేసిన చాలా మందికి మొండి చెయ్యే చూపెట్టిందట. ఇక ఫండ్స్ కూడా ఎటేటో పోయినాయట. అక్క చెయ్యి పార్టీని కాపాడనీకో లేపనీకో రాలేదట, మొత్తం సంపయ్యనీకే వచ్చిందట. ఇన్నొద్దులు సెంట్రల్ లో మోడీ సార్ తోటి, రాష్ట్రంలో జగనన్న తోటి పడ్డ కట్టల కంటే ఇప్పుడు వచ్చిన షర్మిలక్కతోటే ఎక్కువ కట్టలు పడ్డారట ఏపీ చెయ్యి పార్టీ లీడర్లు, కార్యకర్తలు. ఇంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి నమ్మహం చేసినటువంటి పిసిసి ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నటువంటి షర్మిల బాధ్యత వహించి రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్యకర్తలను, లీడర్లను మోసం చేసినందుకు చెయ్యి పార్టీ అధ్యక్ష పదవికి షర్మిలక్క రాజీనామా చెయ్యాలే అని అంటున్నారు. విజయవాడ ఏపీసీసీ పార్టీ కాడ మీటింగ్ పెట్టుకున్నారు ఏపీ చెయ్యి పార్టీ లీడర్లు, కార్యకర్తలు. మరి గీళ్ళ ఏడుపును చూసన్నా షర్మిలక్క రిజైన్ ఇత్తదో, ఏంది మీ సంగతి అని గట్టిగా గద్ర ఇత్తదో, లేకపోతే సోనియా మేడం కు, రాహుల్ అన్నకు చెప్పి బుద్రకిత్తదో గాని ఎలక్షన్ రిజల్ట్ వచ్చి ఇంకా సర్కారు కూడా ఏర్పడక మునిపే చెయ్యి పార్టీల లొల్లులు పంచాదులు అవుతున్నాయంటే షర్మిలక్క భవిష్యత్తు ఏందనేది కానొత్తున్నది అని కారెడ్డాలాడుతున్నారు గీ ముచ్చట ఎరకైన ఏపీ పబ్లిక్ కు. ప్రియాంక గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం.